కావలిపట్నంలో గిరిజన మహిళపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు కూటమి నేతలు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కుందా రవిబాబు సంచలన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కూడా నిందితుడేనని, అతనిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాలను పూర్తిగా పక్కదారి పట్టిస్తూ నిందితులను కాపాడటానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్న తీరుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొట్టిన వాళ్ళు ఎంత నిందితులు, ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి రెవెన్యూ అథారిటీ తహసీల్దార్ కూడా శ్రవణ్ కుమార్ కూడా అంతే నిందితుడని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కేసును నీరుగార్చడానికి ఆయన కొడుకు మీద మొత్తం సాయంత్రానికి తీసుకెళ్లి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఆ అబ్బాయి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి తల్లిని కొడుకుని కూడా నానా రకాలు మాట్లాడి హింసించి ఇబ్బంది పెట్టి కాంప్రమైజ్ కావాలని ఆ అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందులో 3 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, గిరిజన మహిళలని బట్టలు ఊడదీసి లాగి రోడ్డు మీదకి తీసుకొచ్చి అందరి సందర్భంలో కొట్టడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ప్రధానమైనటువంటి నేరం అవుతుంది. ఆ కేసులో ఇవాళ పోలీసులు చేసింది, ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితుడు మాజీ కౌన్సిలర్ ఉన్నారో ఆయన్ని A1 నిందితుడు కాకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు ఆయన్ని కేసులో 6వ నిందితుడిగా చేర్చడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి తెలియజేస్తాం. మా పార్లమెంట్ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అలాగే అరకు పార్లమెంట్ సభ్యులు తనూజరాణి గారు, అలాగే మా పార్టీ నాయకులు, మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మొత్తం తెలియజేస్తాం. డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు ఆలోచించండి. మీ ఇష్టం వచ్చినట్టు సర్టిఫికెట్లు ఇస్తామంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు అనుకున్నట్టు కూటమిలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందన్నటువంటి ఆలోచన మీరు విరమించండి. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి ఈ దేశంలో. మాకు చేసినటువంటి అన్యాయంలో మీ తహసీల్దార్ చేసినటువంటి పొరపాటు, మీరు అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడికి లోబడి ఈవిడ ఎస్టీ కాదు, ముస్లిం కులానికి సంబంధించినటువంటి మీరు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇవాళ ఆ సర్టిఫికెట్ని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా అందజేస్తాం. ఇవాళ మేము మీ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందుకు సహకరించి వెంటనే 24 గంటల్లోపు సంబంధించినటువంటి డిఎస్పీ ఎంక్వైరీ చేసి పూర్తి సమాచారంతో నిందితులను అరెస్ట్ చేయాలి. ఈ రోజు కూడా అరెస్ట్ చేయకుండా కేవలం భయభ్రాంతులకు గురి చేసిన నిందితుల్ని కాపాడటానికి వాళ్లతో సంతకాలు చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొత్త సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళని నిందితుల్ని కాపాడాలని చేసే ప్రయత్నాన్ని కూడా ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలియజేస్తాం. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్ కూడా తెలియజేస్తాం.